ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు నీకు శాశ్వతముగా ఉండే దేవుడై ఉన్నారు. నీ సృష్టికర్త అయిన దేవాది దేవుణ్ణి నీకు నివాస స్థలముగా ఉండమని నీవు మనఃపూర్వకముగా వేడుకో. ఎందుకంటే ఆయన నీకు నివాస స్థలముగా ఉన్నట్లయితే ఆయన శాశ్వతముగా ఉండే దేవుడు గనుక ఆ శాశ్వత రాజ్యములో నిన్ను కూడా ఆయన జీవింపచేస్తారు. ఆయన నిత్యముగా ఉండే బాహువులు నీ క్రింద నుండి నీకు క్షేమమును కాపుదలని అనుగ్రహిస్తాయి. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపచేసే దేవుడై ఉన్నారు. కాబట్టి నేస్తమా, నీ బ్రతుకులో అన్నిటి నుంచి నీకు విడుదల, సమస్త ఇబ్బందుల నుంచి నీకు విడుదల కలుగచేయి దేవుడు నీ దేవుడై ఉన్నారు. జయమునిచ్చే దేవుడు నీ పక్షమందున్నారు. నీ ఎదురుగా ఉన్న నీ శత్రువును వెళ్ళగొట్టి నీ శత్రువును నశింపచేసి నిన్ను మేలుతోనూ ఆనందంతోనూ నింపి జీవింపచేయనై ఉన్నారు. కాబట్టి దేవునికి ఇష్టనిగా, దేవుని మాట ప్రకారము ఆయన ఇష్టమైన మార్గముల యందు నీవు జీవించుటకు ప్రయత్నం చేయి. తప్పక జీవించవలను. ఎందుకంటే దేవుని ఆశీర్వాదములను నీవు పొందుకొని ఆయన నామమునకు మహిమకరముగా జీవించుట దేవుని చిత్తమై ఉన్నది. ఆ శాశ్వతుడైన దేవుని కౌగిటిలో శాశ్వతముగా జీవించగలిగే యోగ్యతను నీవు సంపాదించుకోవలెను. దేవుడు నీ కట్టి కృపనిచ్చి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకుంటున్నాము. తండ్రి, మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం. రాజా, ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించున్నారో ఆ బిడ్డ జీవితంలో నాయన మీ ఆశీర్వాదమును ఆనందమును అనుగ్రహించి కాపాడండి. నాయన ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. వారందరికీ కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించండి. జీవము కలిగిన దేవుడా, మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి తండ్రి. మేలులతో హృదయాలు తృప్తిపరచండి నాయన. శత్రువులను నాయన మిత్రులుగా చేసే దేవుడు మీరై ఉన్నారు గనక బిడ్డల జీవితంలో నాయన ఆనందములు, సంతోషములు మెండుగా అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము. బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. విద్యాభ్యాసంలో ఉన్న బిడ్డలకి ఉన్నతమైన విద్యను, భవిష్యత్తును ప్రసాదించండి నాయన. బిడ్డలందరికీ సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించమని వేడుకొంచు ఉన్నాము. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో మీరు తోడుగా ఉండండి తండ్రి. బిడ్డల కష్టములకు అనేక రెట్ల ఫలములు దయచేయమని వేడుకుంటూ ఉన్నాము నాయన. వారి ప్రయాణములలో సహాయం ఇచ్చేయండి తండ్రి. ముందు వెనుకలు కుడి ఎడములు మీ దూతలను కాపుదలుగా ఉంచి మీ సన్నిధిని నాయన బిడ్డలకి తోడుగా ఉంచి జీవింపచేయమని వేడుకొంచున్నాము నాయన. ప్రతి విధమైన చింతలు, వేదనలు నాయన, ఇబ్బందులను దూరపరిచి మీ సమాధానమును, నెమ్మదిని అనుగ్రహించి మీ కౌగిటిలో భద్రపరిచి కాపాడమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధి దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.